Hello, hi, welcome to various and wood bridges. This is your Kiran Kondmuru. Yes, మరి ఏపీ డిఎస్సి మెగా డిఎస్సి వచ్చినటువంటి నేపథ్యంలో 16,000+ పోస్టులతో మనకు డిఎస్సి నోటిఫికేషన్ వెరీ సూన్ అయితే రిలీజ్ కాబోతుంది. మరి దాని గురించి ఏపీ అభ్యర్థులు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో సార్ కేవలం తెలంగాణ వాళ్ళని పట్టించుకుంటున్నారు, ఏపీ వాళ్ళకి ఏమీ లేదంటున్నారు. సో ఏపీ వాళ్ళ గురించి మనం స్పెసిఫిక్గా ఒక కోర్స్ అయితే డిజైన్ చేస్తున్నామండి. దట్ ఈజ్ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ తెలుగు మీడియంకి సంబంధించినటువంటి కోర్స్ అనేది డిజైన్ చేయబడుతుంది. సో ఎక్కడ ఉంటుంది ఈ కోర్స్ అంటే కేకే బయాలజీ అనేటువంటి యాప్లో ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మీరు కేకే బయాలజీ అనేటువంటి యాప్ అనేది మీ ప్లే స్టోర్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి, రిజిస్టర్ చేసుకోండి. మరి కోర్సు డీటెయిల్స్ అంటే దీంట్లో ఎప్పుడు నుండి క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి అండ్ ఏ విధంగా ఉంటాయి క్లాసెస్, అసలు దీని ప్రోగ్రామ్ ఏంటి, దీని కోర్సు యొక్క డిజైన్ ఏంటనేది ఒకసారి చూద్దామండి. సో వెరీ సూన్ మీకైతే ఈ యొక్క క్లాస్ అనేవి స్టార్ట్ కాబోతున్నాయి. మరి కోర్సులో ఏమేమి ఉంటాయి, కోర్స్ కాంటెంట్ ఏముంటుంది అని ఒక్కసారి అయితే చూద్దామండి మనం. రైట్, ఇక్కడ స్పెసిఫిక్గా స్కూల్ అసిస్టెంట్ బయాలజీకి సంబంధించి తెలుగు మీడియం అండి, ఇంగ్లీష్ మీడియం కాదు, తెలుగు మీడియం మాత్రమే క్లాసెస్ ఇవి. సో మరి కోర్సులో ఏమేమి ఉంటుందని చూసినట్లయితే 6వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు మొత్తం కూడా కవర్ చేయడం జరుగుతుంది. సో మరి ఏం బుక్స్ ఏంటి అనేది కూడా చెప్తాను, ఇప్పుడు మీకు చూపిస్తాను వెరీ సూన్. అండ్ మెథడాలజీ, ఇక్కడ మెథడాలజీ ఉంటుంది. అండ్ మెథడాలజీ కూడా ఏం బుక్స్ చెప్తాను, ఎలా చెప్తాను. అండ్ విద్యా దృక్పథాలు, ఎడ్యుకేషనల్ సైకాలజీ. ఎలా అంటే ఇది వచ్చేసి కంప్లీట్గా యాజ్ పర్ నోటిఫికేషన్లో ఏ సిలబస్ అయితే ఉంటుందో ఆ సిలబస్ ప్రకారం క్లాసెస్ చెప్పడం జరుగుతుంటుంది. సో ఎక్కడ ఉంటాయి క్లాస్ అంటే కేకే బయాలజీ అనేటువంటి యాప్లో అందుబాటులో ఉంటాయి. అండ్ డైలీ క్లాస్ చెప్పడం జరుగుతుంది, మీకు నెక్స్ట్ డే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మీకు వీలున్న టైంలో దాన్ని చూసుకోవడానికి వీలవుతుంది. సో మరి ఇక్కడ ఏంటి, ఏ పాఠ్యపుస్తకాల ఆధారంగా చెప్తారు సార్ కాంటెంట్ అంటే 2023-24 పాఠ్యపుస్తకాలు ఏవైతున్నాయో, కొత్త పాఠ్యపుస్తకాలు సెమిస్టర్ వైజ్గా ఏవైతున్నాయో ఆ బుక్స్నే చెప్పడం జరుగుతుంది. నేను చూపిస్తాను బుక్స్ కూడా ఒకసారి. క్లిష్టంగా మరియు కన్ఫ్యూజన్ అయ్యేటువంటి ప్రాంతాలు ఎక్కడైతే అభ్యర్థి ఫీల్ అవుతుంటాడో ఆ పర్టికులర్ పోర్షన్, ఆ పర్టికులర్ విషయాంశానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అండ్ మోర్ ఎవర్ ఇంకా విషయాన్ని డిస్కస్ చేసేటప్పుడు, సో ఎప్పుడైతే మీకు ఆ పర్టికులర్ కాంటెంట్ ఎక్కడైనా ఎక్కువ మార్కులే ఉంటుంది, కాంటెంట్ కావచ్చు, మెథడాలజీ కావచ్చు, దీనికి అధిక ప్రాధాన్యత ఇవ్వబడుతూ ఉంటుంది. అండ్ ఆ పర్టికులర్గా ఆ యొక్క పర్టికులర్ విషయాన్ని ఆల్రెడీ మన కాంటెంట్ కింగ్ అనే తెలంగాణ వాళ్ళకు బ్యాచ్ నడుస్తూ ఉంది. సో దాంట్లో ఎలా డిస్కషన్ అవుతుంది అనేది ఆ రేంజ్లో మనకి కాంటెంట్ అనేది డిస్కస్ కాబోతుంది. అండ్ పర్టికులర్గా ఒక పారాగ్రాఫ్ చెప్పిన తర్వాత ఈ పారాగ్రాఫ్ నుండి ఎగ్జామినర్ ఎన్ని రకాల క్వశ్చన్ ఎలా అడగడానికి ఛాన్స్ ఉంటుంది అనేది, కంప్లీట్గా క్వశ్చన్లు ఏంటి, ఎలా అడగడానికి ఛాన్స్ ఉంటుంది అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా కోర్స్ అనేది డిజైన్ చేయబడిందండి. అండ్ ఇక్కడ చూసినట్లయితే మరి పాఠ్యపుస్తకాలు ఏం చెప్తారు సార్, నేను చూపిస్తాను. పాఠ్యపుస్తకాలు ఏం చెప్తానంటే కవర్ పేజెస్ చూపిస్తాను, మీ దగ్గర ఉంటే ఓకే, లేదు అంటే డెఫినెట్గా అవి కొనిపెట్టేసుకోండి, ఓకేనా. సో 5th క్లాస్కి సంబంధించింది అయితే 5th క్లాస్ ఒకవేళ చెప్తే 5th క్లాస్ సంబంధించిన టెక్స్ట్ బుక్ ఇదండి. దీంట్లో సేమ్ సెమిస్టర్ 1 ఉంటుంది, అదేవిధంగా 5th క్లాస్లో సెమిస్టర్ 2 కనపడుతుంది. దీనిలో పర్టికులర్గా మన సైన్స్కి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో, జీవశాస్త్రానికి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో అవి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ ఇన్ ద సేమ్ వే మనకి సేమ్ చూడండి, కవర్ పేజ్ చూసుకోండి, మీ దగ్గర ఉన్న టెక్స్ట్ బుక్స్ ఇవేనా కాదా, కొత్త టెక్స్ట్ బుక్స్, ఓకేనా. 6th క్లాస్ సంబంధించిన సెమిస్టర్ 1, అదేవిధంగా జనరల్ సైన్స్ అండ్ ఓకేనా సెమిస్టర్ 2 ఈ 2 బుక్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ 7th క్లాస్కి సంబంధించిన కూడా సేమ్ ఇదే అండి, 7th క్లాస్ సంబంధించింది కూడా మనకి సెమిస్టర్ 1 ఉంటుంది, ఓకేనా. అదేవిధంగా సెమిస్టర్ 2 కూడా ఉంటుంది. దీనిలో పర్టికులర్లీ మన సిలబస్కు రిలవెంట్గా ఉండేటువంటి బయోలాజికల్ సైన్స్కి సంబంధించిన అంశాలు మాత్రం ఎక్స్ప్లెయిన్ చేయబడతాయి 5th, 6th, 7th, ఓకేనా. అండ్ దెన్ కమింగ్ టు 8th క్లాస్ చూసినట్లయితే మనకు కంప్లీట్గా జీవశాస్త్రం సపరేట్గా డివైడ్ అయిపోయింది కదా. సో ఇక్కడ కూడా బయోలాజికల్ సైన్స్లో మనకి సెమిస్టర్ 1 ఉంది, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెమిస్టర్ 2 ఉంది జీవశాస్త్రంలో. సో ఇవి 2 టెక్స్ట్ బుక్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ దెన్ కమింగ్ టు 9th క్లాస్లో కూడా మనకి ఏంటంటే జీవశాస్త్రం ఇక్కడ మనకి సెమిస్టర్ లాగా డివైడ్ అయ్యి లేదు, ఓకేనా. సో 9th క్లాస్లో ఏంటంటే 2 పోర్షన్స్ ఉన్నాయి కదా. సో కంప్లీట్గా జీవశాస్త్రం ఏదైతే ఇది కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ వేరే 10th క్లాస్ టెక్స్ట్ బుక్ ఇదండి, కొత్త టెక్స్ట్ బుక్ వచ్చేసి ఇది మనకు జీవశాస్త్రం, ఇది 10th క్లాస్ సంబంధించినటువంటి అంశం. సో ఇది కూడా కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. మరి వేరే సిలబస్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది కదా సార్, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే సిలబస్లో ఉండేటువంటి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు ముందు ఉంచడం జరుగుతుంది. సో మరి ఇంటర్మీడియట్ సంగతి ఏంటి సార్ అంటే ఇంటర్మీడియట్ క్లాసెస్ ఆల్రెడీ తెలంగాణ వాళ్ళకి చెప్పామండి. సో సేమ్ సిలబస్ ఉంటుంది, బట్ ఇక్కడ వేరాస్ ఎక్కడైతే ఏమైనా కొన్ని ఇన్ఫర్మేషన్ అంటే కొన్ని క్లాస్ ఏమైనా మిస్ అయ్యాయనుకోండి అవి డెఫినెట్గా ఏపీ వాళ్ళకి ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. సో బట్ మొత్తం కూడా తెలుగు మీడియం అనేది గుర్తుపెట్టుకోండి, ఓకేనా.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏం చెప్తాం ఇక్కడ నుంచి చూసినట్టయితే మెథడాలజీ అండి. సో మెథడాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చినప్పుడు ఏ బుక్స్ని ఆధారంగా చేసుకొని చెప్తారంటే నేను ఇక్కడ చూపిస్తానండి. మెథడాలజీ వచ్చేసి మనకు ఇక్కడ కొత్త బుక్స్ ఉన్నాయండి. బీఎడ్కి సంబంధించినటువంటి కొత్త బుక్స్ 2 రిలీజ్ చేశారు. సో అది 2024 ఎడిషన్స్ అండి. 2 కూడా చూస్తాను మీకు ఇప్పుడు సార్ బుక్స్. ఈ 2024 ఎడిషన్లో రిలీజ్ అయినటువంటి ఈ 2 బుక్స్ మీకు కనపడుతున్నాయి అనుకుంటాను. ఇప్పుడు ఈ 2 బుక్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. యాజ్ ఇట్ ఈస్గా మనకి బుక్స్లో సిలబస్కి అనుగుణంగా ఉండేటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో, మ్యాటర్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా ఈ 2 బుక్స్ ఎక్స్ప్లెయిన్. ఇవి 2 కూడా ఏపీకి సంబంధించినటువంటి ఫ్రెష్ బుక్స్ అండి, మెథడాలజీ సంబంధించిన ఫ్రెష్ బుక్స్. సో క్వశ్చన్స్ ఎప్పుడైనా డిజైన్ చేసేటప్పుడు ఎగ్జామినర్ తెలుగు అకాడమీ బుక్స్ని ప్రామాణికంగా తీసుకొని డిజైన్ చేయడం జరుగుతుంది. ఇఫ్ అట్ ఆల్ మరి సిలబస్లో ఉండే ఆ బుక్స్లో లేవు సార్, పరిస్థితి ఏంటంటే సిలబస్లో ఉండే ఆ బుక్స్లో లేవు అన్న పక్షంలో నేను ఇంకా ఎక్కడి నుండి అయినా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని అది మీకు సిలబస్ యాజ్ పర్ సిలబస్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అందించేటువంటి బాధ్యత నాది. ఓకేనా. అండ్ విద్యా దృక్పథాలు చూసినట్టయితే చాలా సింపుల్ అండి, చాలా సింపుల్గా ఉంది. దానికి కూడా తెలుగు అకాడమీ బుక్ ఉంది. సో ఆల్రెడీ సేమ్ ఇన్ఫర్మేషన్ అంటే సేమ్ క్లాస్ అనేవి తెలంగాణ వాళ్ళకు అదేవిధంగా ఏపీ వాళ్ళకి సేమ్ ఉన్నాయండి. అండ్ తెలంగాణ వాళ్ళకి విద్యా దృక్పథాలు ఇంకా కొంచెం ఓవర్లోడ్ చేయడం జరిగింది. సో మనకు అలాంటి ఓవర్లోడింగ్ ఇన్ఫర్మేషన్ అనేది ఏపీ విద్యార్థులకు లేదు. సో ఆల్రెడీ నేను విద్యా దృక్పథాల క్లాస్ ఏవైతే చెప్పానో దానిలో ఏపీ వాళ్ళకి ఏవైతే యూస్ఫుల్గా ఉంటాయో ఆ మొత్తం ఫిల్టర్ చేసి అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే కోర్సు డిజైన్. సో మరి వేరే క్లాసెస్తో కంపేర్ చేసి ఇక్కడ లాభం ఏంటంటే మనకి న్యూ టెక్స్ట్ బుక్స్లో లైన్ టు లైన్ అంటే నేను చెప్తున్నాను మళ్ళీ లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. స్పెసిఫిక్గా మీరు బుక్స్ చదివేటప్పుడు మీరు ఎక్కడ ఫోకస్ చేయాలి, ఏది ఇంపార్టెంట్ పార్ట్, సో ఎక్కడ ఎగ్జామినర్ క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉందనేది మీకు శ్రమ లేకుండానే నేనే ముందుగానే బుక్ చదివేసి ఎక్కడైతే ఇంపార్టెంట్ అనిపిస్తుందో అక్కడ కంపల్సరీ హైలైట్ చేస్తాను. అక్కడ స్పెసిఫిక్గా ఫోకస్ చేద్దాము. ఆ పర్టికులర్ ఏరియా ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా డిస్కస్ చేసినట్లయితే దాని నుండి ఎన్ని క్వశ్చన్లు వస్తాయో అన్ని క్వశ్చన్లు నేను టీచ్ చేసేటప్పుడే మీకు ఆ క్వశ్చన్లు ఏంటి అనేది కంప్లీట్గా నేను చెప్పేస్తాను. సో ఓపిక ఉన్న వాళ్ళు రాసుకోవచ్చు, ఓపిక లేని వాళ్ళైతే గుర్తుపెట్టుకోండి. సో ఇలా అడగడానికి కూడా క్వశ్చన్ ఛాన్స్ ఉంటుందనేసి మీకే అర్థమైపోతుంటుంది. అండ్ అదేవిధంగా ఈవెన్చువల్గా మనకు ఏపీడిఎస్సికి సంబంధించిన ప్రాసెస్ మొత్తం నడుస్తుంటుందిగా దానికి సంబంధించినటువంటి ఎప్పటికైనా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అండ్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అండి. అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఉంటే డెఫినెట్గా మీకు అందించడం అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ మోర్ ఎవర్ ఫర్దర్గా ఇంకా మనకేమైనా టైం ఎలోస్ సో డెఫినెట్గా టెస్ట్ సిరీస్ దీనికి సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది. బట్ ఈ ప్యాకేజ్లో ఉండదు, ఆ టెస్ట్ సిరీస్ అనేది సపరేట్గా ఉంటుంది. ముందే చెప్తున్నాను, ఎందుకంటే టెస్ట్ సిరీస్ చెప్పారు సార్ అప్పుడు మళ్ళీ ఈ ప్యాకేజ్లో ఇంక్లూడ్ చేయలేదని అలా ఉండదు. సో టెస్ట్ సిరీస్ ఏమైనా ఉంటే నాకు టైంని బట్టేసి మనకు అవైలబుల్గా ఉండేటువంటి టైంని బట్టి క్లాసెస్ స్పీడా స్లో చెప్పడమా లేకుంటే టెస్ట్ సిరీస్లో దీంతో పాటుగా స్టార్ట్ చేయడమా, సో నా టైంని బట్టి మీకు ఉండేటువంటి టైంని బట్టి అడ్జస్ట్ చేసుకుంటూ మనం మూవ్ అవుతుంది. సో మీకైతే 100% గ్యారంటీ ఇస్తున్నానండి. ఎందుకంటే ఆల్రెడీ ఒక 2-3 ఇయర్స్ నుండి మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో తెలంగాణలో దాని యొక్క రిజల్ట్ మీరు చూడొచ్చండి. సో గురుకులాలో చాలా మందికి జాబ్స్ వచ్చాయి. సో నేనేం గొప్ప చెప్పుకోవట్లేదు, ఎందుకంటే నేను ఒక 10% గైడ్ చేస్తే మీరు 90% హార్డ్ వర్క్ చేశారు. గురుకులాలో చాలా మందికి జాబ్స్ వచ్చాయి, కేజీబీయూలో కొట్టారు, ఫస్ట్ సెకండ్ ర్యాంకు చాలా వచ్చాయండి. సో అది మన ఛానల్ యొక్క క్వాలిటీకి నిదర్శనంగా చెప్పేసుకోవచ్చండి సింపుల్గా. ఓకేనా. అండ్ ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే ఏపీడిఎస్సికి సంబంధించినటువంటిది ఒకసారి డిస్క్రిప్షన్లో ఆల్రెడీ తెలంగాణ వాళ్ళకి చెప్పినటువంటి డెమో వీడియోస్ ఉన్నాయి, చూడండి. సో చూస్తే మీకు ఎలా ఉంటాయి క్లాస్ అనేది అర్థమవుతుంది. సో మీరు సాటిస్ఫై అనుకుంటే దెన్ యూ కెన్ టేక్ ద కోర్స్. సో ఇక్కడ కేకే బయాలజీ అనేటువంటి యాప్ ఏదైతే ఉందో కేకే బయాలజీ యాప్ గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సో రిజిస్టర్ చేసుకోండి. అండ్ దెన్ ఫర్దర్గా ఎప్పుడైతే క్లాస్ అనేది జూలై 1 నుండి స్టార్ట్ అవుతాయండి. జూలై 1 నుండి 100% స్టార్ట్ అయిపోతాయి. సో నాకు వీలున్న టైంలో నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను. సో మీరు చూస్తూనే ఉండండి, కంటిన్యూస్గా రన్ అవుతాయి, ఎక్కడ కూడా బ్రేక్ రాదండి. సో లాస్ట్ టైం తెలంగాణ వాళ్ళకి మెథడాలజీ క్లాస్ అండ్ ఆల్మోస్ట్ 90+ ఉంటాయి. ఏ ఒక్క రోజు కూడా బ్రేక్ రాకుండా కంటిన్యూస్గా అప్లోడ్ చేయడం జరిగింది. సో ఫర్దర్గా సిలబస్లో ఏమైనా చేంజ్ ఉన్నట్లయితే మళ్ళీ ఇదొక విషయం కూడా చెప్తున్నాను మీకు. ఇప్పుడు నోటిఫై అయినటువంటి ఓల్డ్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో, అప్కమింగ్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో, ఈ రెండింటి మధ్యలో సిలబస్లో ఏమైనా డిఫరెన్స్ ఉన్నాయనుకోండి 100% ఆ డిఫరెన్స్ ఉన్నటువంటి క్లాస్ అని మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. అంతవరకు గ్యారెంటీ అండి. ఓకేనా. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మేట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. హ్యావ్ ఎ గ్రేట్ డే.